చూడాల్సిన సినిమా తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన సినిమా ఇది మాత్రం. ప్రతి ఒక్క సీను చాలా బాగుంటుంది సినిమాలో. ఖచ్చితంగా థియేటర్స్లో చూస్తేనే అది మంచి థ్రిల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండిద్ది. ఆ బీజిఎం మాత్రం చాలా చాలా బాగా చేశారు. రిషబ్ శెట్టి గారు కూడా యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. తెలుగులో ఖచ్చితంగా వర్కౌట్ అయ్యిద్ది. ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేసే మూవీ ఇది ఖచ్చితంగా. ఇప్పుడు అందరూ చూస్తున్నారు కానీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా భయ ఇది మాత్రం. మెసేజ్ అంటే మొత్తం కోలాటము వాటికి సంబంధించిన మూవీ ఖచ్చితంగా చూడాల్సింది అంతే. ఇంకా అడవి గురించి ఉంది. ఫ్రమ్ కోస్టల్ కర్ణాటక. సో ఇట్స్ టచింగ్ అవర్ art. Main theme is our coastal Karnataka tradition. Daivamdi. How was Rishabh Shetty's performance? Stupendous. Terrific. He will get national award. No doubt, he'll get a national award. And even he can be nominated for Oscars also, because it is touching the traditional this thing of the coastal Karnataka. Yes. And technically, Technical, it's superb. Nothing to beat. Yes. Hombele వాళ్ళు ప్రీవియస్ గా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లైక్ కేజీఎఫ్, శ్రీమన్ నారాయణ ఇలాంటి సినిమాలు తీశారు కదా. సో ఈ సినిమా ఎలా ఉంది? అలా క్వాలిటీ ఆఫ్ మేకింగ్. I think one of the best films I have made till now. విజయ్ కిరణ్. Yes. One of the best films we have seen till now. One word about కాంతారా. Kantara touched the emotional chord of our folk traditions. Yes. ఆఫ్ కర్ణాటక. Karnataka. Yes. కాంతారా సినిమా చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. దేవుడు కనిపించాడు ఫస్ట్ టైం ఆ సినిమాలో. దేవుడు కనిపించాడు. దేవుడు కనిపించాడు. ఎస్, కరెక్ట్. సో ఏంటి అంటే రిమైనింగ్ ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే ఈ సినిమా ఏంటి చూడాలి అని స్పెషాలిటీ ఏముంది? అసలు కొన్ని సినిమాలు ఉంటాయి కదా, కంపేర్ చేయలేము. ఇప్పుడు అవతార్ సినిమా ఉంది, అది ఏ సినిమాతో కంపేర్ చేయలేము. అలా మన ఇండియా నుంచి సినిమా అని చెప్పొచ్చు కాంతారా. అంతలా ఉందా? అవును, ఇండియాలో అంతలా అవును. ఏ సినిమా బాగోదని అంటారు, అలాంటి సినిమా ఏ సినిమా బాగోదని ఎందుకంటే బాగాలేకపోతే బాగుంటే బాగుందంటాం, బాగాలేకపోతే బాగాలేదంటాం. సినిమా చాలా అద్భుతంగా ఉంది. డివోషనల్ జోనర్ మూవీ అంటే ఇది ఒక డివినిటీని చాలా డిఫరెంట్గా చూపించారు. అంటే అది ఇన్హెరెంట్గా ఆ ఫారెస్ట్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది, అడవిలో ఉండే వాళ్ళకి దేవుడు ఏంటి అనేది చాలా అర్థమయ్యేలాగా చూపించారు. రిషబ్ శెట్టిస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ. అసలు జీవించేసిండు క్యారెక్టర్లో. అండ్ అతని యాక్టింగ్ కంటే కూడా క్లైమాక్స్లో మాత్రం బాబా అసలు మన బాడీలో ప్రతి పార్ట్ రెస్పాండ్ అవుతుంది ఆ క్లైమాక్స్కి. అండ్ టెక్నికల్లీ సౌండింగ్ చాలా మంచిగా, అంటే ఇది చాలా బ్లెండ్ అయిందండి. అది ఎలివేషన్ లాగా అనిపించలేదు, ఏది కూడా ఎలివేషన్ లాగా అనిపించలేదు. చాలా న్యాచురల్గా బ్లెండ్ చేశారు సినిమాని. ఓకే. అండ్ ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ కాంతారా అంటే ఏం చెప్తారు తెలుగు ఆడియన్స్? ఇండియన్ ఆడియన్స్కి ఈ సినిమా చాలా మంచి మూవీ అండి. ఏదైతే పెద్ద పెద్ద అవార్డ్స్ ఉంటాయి కదా, అది ఖచ్చితంగా ఈ సినిమాకి ఇవ్వాలి. అంటే బుక్ మై షోలు అన్నిట్లో అంటే ఎవ్రీబడీ సేయింగ్ గుడ్ అబౌట్ ద మూవీ. అంటే ఆల్రెడీ తెలుగు రాకముందే ఆల్రెడీ హిట్ టాక్ తెచ్చుకుంది ఇండియా అంతా. ఇప్పుడు తెలుగులోకి వచ్చారు కాబట్టి థ్యాంక్స్ టు అల్లు అరవింద్ చాలా మంచి స్టెప్ తీసుకొని తొందరగా తెలుగులో తీసుకొచ్చారు. సో ఆ రోజు ఆయన చెప్పారు ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో, పుష్ప నచ్చినట్టయితే ఈ సినిమా ఇంకా నచ్చుద్ది. అవును, ఆ ఫారెస్ట్ కంపేర్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది ఆ కంపారిజన్? ఆ పుష్ప కంటే కూడా నెక్స్ట్ లెవెల్గా ఇంకా ఫారెస్ట్లో ఉన్నట్టు అనిపించి మనం అక్కడ ఉండి చూస్తున్నట్టు అనిపించింది కానీ సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు. అంటే దిస్ మూవీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ ఎ వ్యూయింగ్. అవును. ఓకే. అంటే 6 years నుంచి 60 years వరకు అందరూ చూడొచ్చు. అర్థమయ్యేలా తీశారు కాబట్టి అందరికీ నచ్చుతుంది. 3Dలో ఉంటే ఇంకా బాగుండేది సినిమా. 3Dలో ఉంటే ఇంకా బాగుండేది. 3D అంటే చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయా సినిమాలో? విజువల్ ఎఫెక్ట్స్కి స్కోప్ ఉంది కానీ వాళ్ళు మినిమం బడ్జెట్లో ఇంత బాగా తీశారంటే నిజంగా గ్రేట్. హోంబెలే ప్రొడక్షన్స్ చాలా భలే, కరెక్ట్. వాళ్ళ పేరు పడ్డదంటే సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అంతే అంటారా? యా, కరెక్ట్. సో ఎలా ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? అంటే ఈ సినిమాకి మాత్రం వాళ్ళు ఎంత అవసరం అంత ఖర్చు పెట్టారు. ఓకే. కానీ 3Dగా తీసే టెక్నాలజీ అంటే ఇప్పుడు ఈ సినిమా ఇంత మంచి క్రేజ్ వచ్చింది కాబట్టి దీన్ని మరి అడాప్టెడ్ వర్షన్ ఇంగ్లీష్లో తీస్తే బాగుంటుంది. హాలీవుడ్ కోసం ఈ సినిమా తీస్తే బాగుంటుంది. ఇండియన్స్ హాలీవుడ్ కోసం ఈ సినిమా తీస్తే బాగుంటుంది 3Dలో. అసలు గూస్ బంప్స్ బ్రో. లాస్ట్ 20 minutes అయితే 4-5 times చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. నాకు కన్నడ, తమిళ, మలయాళం అంటే వాళ్ళ నేటివిటీకి చాలా నచ్చవు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుందన్న. అసలు ఈ కన్నడలో కేజీఎఫ్కి ఎంత ఉందో ఈ సినిమాతో ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ డైలాగ్స్ అయితే గట్టిగా అరుచడం కానీ మన ఈ వేరే లెవెల్ అన్న. నిజంగా చాలా ఒకటే డైలాగ్ ఉంటుంది హీరోకి, వా అని గట్టిగా అరుస్తుంటారు. అప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అన్న.
కామెడీ కూడా చాలా అంటే చాలా కామెడీ, విలేజ్లో ఉండే కామెడీ అంతా అడవి చుట్టూ దేవుడు దెయ్యమా ఏనే చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా. క్లైమాక్స్ కోసమే 3 to 4 టైమ్స్ వస్తారు. అంత బాగుంది. స్టోరీ బాగుంది, చాలా స్టోరీ బాగుంది. సో ఏదైనా మూవీస్తో కంపేర్ చేస్తే ఏ మూవీతో కంపేర్ దేంతో కంపారిజన్ లేదు. హీరో కానీ, యాక్టింగ్ కానీ, స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. కానీ మనకి తెలిసిన స్టోరీ లాగా అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి అంతా మర్చిపోతాం. ఆ సినిమా మీద ఇంకా అసలు అందరూ ఎమోషన్గా అలా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా తెలియని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంటారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా మంచి రికార్డ్స్ అయితే వస్తుంది. యాక్చువల్లీ కేజీఎఫ్ ప్రొడ్యూసర్స్, దీనికి కూడా ప్రొడ్యూసర్స్. సో వాళ్ళు తీసిన సినిమాలో మంచి కంటెంట్ ఉందని మళ్ళీసారి ప్రూవ్ చేశారంట. ఎస్ చాలా అంటే చాలా బాగుంది. అందరికీ నచ్చిద్ది అన్న, నో డౌట్. చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ హీరో గారి యాక్టింగ్ అన్న చాలా అంటే చాలా బాగుంది. అండ్ హారర్ ఎలిమెంట్స్ కానీ అక్కడక్కడ ఉంటాయి, కానీ భయపడతారు జనం ఖచ్చితంగా. సడన్గా వచ్చేది చాలా భయపడతారు. అండ్ ఎక్సలెంట్ ఉందన్న యాక్టింగ్ అయితే. ఆయన విశ్వరూపం చూపించాలని చెప్పొచ్చు అన్న సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది. లేదన్న అంటే కేజీఎఫ్కి ఈక్వల్గా లేదు, కేజీఎఫ్ కూడా ఒక మెట్ తక్కువే అన్నట్టు అనిపించింది. అంటే కేజీఎఫ్ ఇచ్చిన ఎలివేషన్స్ వేరు, సేమ్ ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ కేజీఎఫ్ కానీ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు. కానీ మూవీ అయితే చాలా బాగుంది. హారర్ అక్కడక్కడ 2-3 హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ సౌండ్స్ కానీ ఇవి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ మూవీ అని చెప్పొచ్చు కన్నడ నుంచి.